హాయ్ బ్రో, మీ పేరేంటి? నా పేరు పవన్ కుమార్ అన్న. ఓకే. ప్రజెంట్ పవన్ కళ్యాణ్ గారి పనితీరు ఎలా అనిపించింది మీకు? ఆయన పనితీరు చాలా సూపర్గా ఉండిద్ది అన్న. ఎప్పటి నుంచో మేము అతను ఫ్యానే కూడా. ఓకే. అదేవిధంగా ఇప్పుడు డిప్యూటీ సీఎంగా లోకేష్ గారు ఉండాలని చెప్పి కొంతమంది టీడీపీ లీడర్స్ అంటున్నారు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఆయన అభిప్రాయం ఏముందన్న, పవన్ కళ్యాణ్ గారే చేసే అంత ఇది ఏ లీడర్ చేయలేదు. ఏ లీడర్ గారు ఇప్పుడు ప్రజెంట్ అయితే ఎవరు చేయట్లేదు. ఓకే. ఒకవేళ డిప్యూటీ సీఎంగా లోకేష్ గారు ఉంటే పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి ఏంటి? అంటే ఏ స్థాయిలో ఉండాలనుకుంటున్నారు? ఎమ్మెల్యేగా వెళ్ళిపోవాలనుకుంటున్నారా? లేకపోతే ఏంటి పరిస్థితి ఏంటి అసలు? ఎమ్మెల్యే అనే ఉంది, డైరెక్టర్ సీఎం అవుతారు. సీఎం అవుతారు. అంతే కదా. ఓకే. లోకేష్ గారికి డిప్యూటీ సీఎం ఇస్తే పవన్ కళ్యాణ్ గారు సీఎం అయ్యే అవకాశం అయితే ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఉండిద్ది, కన్ఫామ్గా ఉండిద్ది. ఎందుకంటే అతను పోటీ చేశాడు కాబట్టి, ఇండిపెండెంట్గా వాళ్ళతో సపోర్ట్ చేశారు కాబట్టి ఏదైనా ఒక స్థాయికి వచ్చారు. ఇప్పుడు ఆయన డౌన్ అయిపోతే ఇంకా ఆటోమేటిక్గా అంతే కదన్న. ఓకే. ఆ డిప్యూటీ సీఎం అంటే మామూలుగా అసలు ఇంతవరకంటే రెస్పెక్ట్ అలా ఏమి ఉండేది కదా, మంత్రికే కదా, మినిస్టరే కదా ఉండేది. ఇతను వచ్చిన తర్వాత ఆ పవర్కి మంచి రేంజ్ వచ్చింది. ఓకే. ఇంత లెవెల్లో ఉన్నా కూడా పవన్ కళ్యాణ్ గారు మరి ఎందుకు ఇప్పుడు ప్రజెంట్ లోకేష్ గారు డిప్యూటీ సీఎంగా ఉండాలని కొంతమంది రేస్ చేస్తున్నారు ఈ టాపిక్ని ఇప్పుడు? అవన్నీ జస్ట్ రూమర్స్ కింద. అంతే కాదంటారా? అంతే కాదండి. ఓకే. మీ ఉద్దేశంలో డిప్యూటీ సీఎంగా లోకేష్ని ఎందుకు ఎమ్మెల్యేలు అందరూ అంతే కోరుకుంటున్నారు? అంటే ఏమైనా డిఫరెన్స్ ఏమైనా కనపడుతుంది వీళ్ళిద్దరికి ఈ ప్రభుత్వంలో? డిఫరెన్స్ ఏం తెలియదు, వాళ్ళ టీడీపీని హై లెవెల్లో చేసుకోవాలని చేస్తున్నారు. ప్రజల్లో ఈ ఉద్దేశం వచ్చిందంట. అంతే అంతే. ఇలాగ డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ఉంటే ఏ టాపిక్ ఏ ఇష్యూ రేజ్ అవ్వకుండా పబ్లిక్ని సర్వే చేసుకుంటే వెళ్ళచ్చు. చేసుకుంటూ వస్తారు. మార్పు అనేది వస్తే సీఎంగా ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవచ్చు పవన్ కళ్యాణ్. అంతే అన్న. ఈ చేంజెస్ వస్తే ఏమైనా ఇష్యూస్ రేజ్ అవుతాయేమో పబ్లిక్లో? పబ్లిక్లో ఇష్యూస్ ఏముందన్న, మొత్తం అందరూ జనసేనకే సపోర్ట్గా ఉంటారు. సో ఇదైతే కరెక్ట్ డెసిషన్ కాదంటారు? కాదండి. ఓకే. మీకైతే డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు కావాలి ప్రజెంట్.